ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా పనిచేయాలని ఉద్యోగులకు సూచించారు మంత్రి ఈటెల రాజేందర్. ఆర్థిక ప్రగతిలో తెలంగాణ నంబర్ 1 ప్లేస్లో ఉందని, దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ట్రెజరీ ఉద్యోగుల సంఘం డైరీని ఆవిష్కరించారు ఈటెల. ట్రెజరీ డిపార్ట్మెంట్ రాష్ట్రానికి గుండెకాయ లాంటిదని చెప్పారు. ఉద్యోగులు పనిని భారంగా ఫీల్ కావద్దన్నారు ఈటెల. డిపార్ట్మెంట్ చాలా గుండెకాయ లాంటిది. ఈ రాష్ట్రానికి డబ్బులు పంపు చేసే డిపార్ట్మెంట్ ట్రెజరీ డిపార్ట్మెంట్. అంత కీలకమైనటువంటి పాత్ర మీరు పోషిస్తారు. మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక వర్గాల ప్రజలు మాకేదో వస్తున్నటువంటి భావన. రెండవది, ప్రభుత్వానికి కూడా అనేక స్కీమ్స్ తీసుకున్న మాట కూడా మీకు తెలుసు. ఇక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలిగిన పద్ధతిలో కొంత కన్విన్స్ చేసుకునే పరిస్థితులలో ఉండాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని కొంత స్ట్రీమ్లైన్ చేసుకునేటువంటి ఏర్పాటు చేసుకుందాం. మీరు ఆనాడు తెలంగాణ ఉద్యోగులు చెప్పింది వేరు. అవసరమైతే మన రాష్ట్రానికి 2 గంటలు 3 గంటలు ఎక్కువ పనిచేసి అయినా మన కీర్తిని కాపాడుకుంటాం, మన ప్రజల్ని కాపాడుకుంటామని చెప్పిండ్రు. అట్లా ఫీల్ కావాలి తప్ప మీరు దీన్ని బాధగా ఫీల్ కావాల్సిన అక్కర లేదు. ఉన్నంతలో కొంత టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకొని పని తగ్గించుకోవడం ఒకటి, రెండవది తప్పని పరిస్థితులలో కొంత మ్యాన్ పవర్ పెంచుకోవడం, రెండో అది తప్పకుండా